హలో అందరికి. ఇలాంటి డౌట్స్ నా ఒక్కదానికే వస్తాయా, అందరికీ వస్తాయా? అసలు కంప్లీట్ గా ఇప్పుడు చాలా మోడల్స్ అండ్ మోడర్న్ గా కట్టే చీరలు ఎప్పుడు నుంచి ఉండేవి, అప్పట్లో ఎలా ఉండేవో ఇప్పుడు మనం వెరైటీ ఆఫ్ స్టైల్స్ లో, వెరైటీ ఆఫ్ క్లాత్స్ లో కట్టుకుంటున్నాం. ప్రతి క్లాత్ వెనుక ప్రతి సారీ యొక్క ప్రత్యేకత గురించి మనం ముందు వీడియోస్ లో డీటెయిల్ గా తెలుసుకుందాం. అసలు ప్రెజెంట్ సారీస్ ఎలా వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. సారీ అనేది చాలా పాత మరియు గొప్ప సంప్రదాయ దుస్తులు. దీని కథ వేల ఏళ్ల క్రితం మొదలైంది. అసలు సారీ ఎలా వచ్చింది? సారీకి మూలం ఇందూస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే సింధు లోయ నాగరికత. సుమారు 900 నుంచి 1800 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ కాలంలో మహిళలు ఒక పొడవైన వస్త్రాన్ని శరీరం చుట్టూ కట్టుకునేవారు. అప్పట్లో ఇది అన్స్టిచ్డ్ క్లాత్. అసలు సారీ పేరు ఎలా వచ్చింది? సారీ అనే పదం సంస్కృతంలోని సాటి లేదా సాడి నుంచి వచ్చింది. దాని అర్థం పొడవైన వస్త్రమని. అసలు సారీ ఎందుకు కుట్టని దుస్తులు? అప్పట్లో ప్రజలు వస్త్రాలను కుట్టకుండా కట్టుకునేవారు. అలా కుట్టకుండా ఉన్న వస్త్రాన్ని అప్పట్లో పవిత్రంగా భావించేవారు, ప్రత్యేకంగా పూజలు. అందుకే ఇప్పటికీ మన పూజలో ఇంకా ఎవరైనా వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు కుట్టని వస్త్రాన్నే ఇస్తూ పెడుతూ ఉంటాం. సారీగా ఎలా మారింది? కాలం మారుతున్న కొద్దీ ప్రాంతాల్లో స్టైల్స్ మారాయి. ఆంధ్రప్రదేశ్ లో గద్వాల్ పోచంపల్లి సారీస్, తమిళనాడులో కాంచీపురం సిల్క్, వెస్ట్ బెంగాల్ లో తంతు సారీస్, గుజరాత్ లో బాందీ స్టైల్ సారీస్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు సారీ ఎందుకు స్పెషల్? ఒకే వస్త్రంతో అనేక స్టైల్స్ లో కట్టుకోవచ్చు. భారతీయ సంస్కృతికి ప్రత్యేక. సింపుల్ నుంచి రాయల్ వరకు అన్ని లుక్స్ ఇవ్వగలదు. సింపుల్ గా చెప్పాలంటే సారీ ఎందుకు వేల ఏళ్ల క్రితం నుంచే ఉన్న ఒక సంప్రదాయ దుస్తులు. అది కుట్టని వస్త్రంగా మొదలై ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్ గా మారింది. నెక్స్ట్ వీడియోస్ లో సారీలో ఎన్ని టైప్ ఉన్నాయో తెలుసుకుందాం. అంటిల్ దెన్ బై.